నిన్న జరిగిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ గురించి మనతో మాట్లాడేందుకు సిఐ రాజేంద్ర గారు. సార్ నిన్న లవ్ స్టోరీ ఏం చెప్తారు? అవునండి, నిన్న 11 గంటలకు చనిపోయిన అమ్మాయి ఇంకొక అమ్మాయి, ఇద్దరు అమ్మాయిలు కూడా ఫ్రెండ్స్ లాగా వాళ్ళు ఆర్టీఏ ఆఫీస్ లేకపోయి సూపర్ వాస్మాల్ తాగి అపస్మారక స్థితిలో ఉంటే వాళ్ళని ఇమ్మీడియట్గా ప్రజలు ఇక్కడ హాస్పిటల్లో చేర్చినారు. ఒక అమ్మాయి బోయే శారదా అనే అమ్మాయి చనిపోయింది. షేక్ రేస్మా అనే అమ్మాయి అండర్ గోయింగ్ ట్రీట్మెంట్లో ఉంది. వీళ్ళిద్దరు కూడా ఒక దివాకర్ అనే అబ్బాయితో ప్రేమ వ్యవహారంలో ఉన్నట్లుగా మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. వాళ్ళ తల్లిదండ్రులతో ఫిర్యాదు తీసుకున్న తర్వాత విచారణ జరిగిన తర్వాత మేము పూర్తి వివరాలు వెల్లడిస్తాం. ఆ దివాకర్ వాళ్ళ చెల్లెల నుంచి ఈ బోయే శారదా అమ్మాయి పరిచయము, అంతకుముందే వాళ్ళ ఊరు అమ్మాయి కాబట్టి షేక్ రేస్మా పరిచయం. బాగుందండి, బాగుంది, ఏం ప్రాబ్లం. మేము వాళ్ళ ఫిర్యాదు ఇస్తారండి. వాళ్ళ చనిపోయిన మృతురాలు వాళ్ళ తల్లిదండ్రులు ఫిర్యాదు ఇస్తున్నారు. వాళ్ళకు కూడా కొన్ని విషయాలు తెలిసినాయి. ఆ విషయాలని పట్టుకొని దాని మీద ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత విచారణ జరిపి ఆ పిల్లోని పైన చట్టం ప్రకారమే చర్యలు తీసుకుంటారు. ఇది మా ఉన్నతాధికారుల సూచనల మేరకు కూడా మేము ఒకటి మీటింగ్ కండక్ట్ చేస్తామండి. పిల్లలు ఈ సోషల్ మీడియా ద్వారా పరిచయం అయ్యి వాటిని ప్రేమలుగా మలుచుకొని వాళ్ళు ఆలోచించుకోలేని స్థితిలోన మనసు కకలావికలమై మానసికంగా కొంచెం ఒత్తిడికి గురై ఈ సూసైడ్ ప్రయత్నాలు చేస్తున్నారు. వీటికి కూడా మా ఎస్పీ గారు చాలా స్కూళ్ళలో ఒత్తిడి క్యాంప్ చేస్తున్నాము. ఇంకా కూడా దీన్ని గట్టిగా చేపించేస్తాం. చూస్తున్నామైతే స్కూళ్ళల్లో కానీ కాలేజీల్లో కానీ అవేర్నెస్ క్యాంపుల ద్వారా ఇన్స్టాగ్రామ్ అయితే వలలు ఇస్తున్నారో అట్లా ప్రేమలన్నీ కూడా తగ్గించేందుకు అయితే పిల్లలు చెడిపోతున్నారో వాటి సంస్కారం మంచి మార్గంలో పెట్టేందుకు కూడా సోషల్ అవేర్నెస్ క్యాంపులు కూడా పెడుతున్నామంటూ సీఏ గారు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే నిన్న విషయంలో కూడా ఇదే విషయం జరిగినట్టు కూడా చెప్తున్న పరిస్థితి. ఏదైతే నిన్న ఇద్దరు యువతులు రేష్మా మరియు మరొక యువతి బోయే శారదా చనిపోయిందో ఆ ఇద్దరు కూడా చెల్లెల ద్వారా ఒక ఆమె ఫ్రెండ్ మరొకరు సేమ్ విలేజ్ కావడంతో వారిద్దరు కూడా పరిచయం అయ్యి ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయ్యి ప్రాణాల మీద తెచ్చుకున్నారు. ఒకరు ప్రాణాల పోయి ఉంటే మరొకరు ప్రాణాల మీదకి సంఘటనలో పుట్టుమిట్టాడుతున్నారు. మరి యువకుడు కూడా కటకడల పాలై ఉన్నాడు. ఇవంతా చూస్తే ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ ఏదైతే ఉంటో వీటన్నిటికీ సోషల్ మీడియాకు దూరంగా పిల్లల్ని పెంచాల్సిన అవసరం తల్లిదండ్రులపై ఎంత ఉందంటూ కూడా సీఏ చెప్తున్న పరిస్థితి ఉంది.